సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారి బాధ ఎవరి బాధ? ఆయన ఎందుకు సోషల్ మీడియా మీద ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? దానికి తోడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వైపు వకాల్తా చేసుకున్నారు పబ్లిక్ గా. ఎందుకు ఎన్వి రమణ గారికి ఇంత కోపం వచ్చింది? ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో కొందరు లేని నైపుణ్యాన్ని ఆపాదించుకొని వ్యాపారంగా మార్చుకుంటున్నారు సోషల్ మీడియాలో అని వ్యాఖ్యానించారు. ఉండొచ్చు, సోషల్ మీడియాలో అలాంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తిలో నైపుణ్యం ఉందా లేదా అన్నది నెటిజన్లు అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఒక 5 నిమిషాల్లో కనిపెట్టేస్తారు. నైపుణ్యాల విషయానికి వస్తే ఇదే న్యాయ వ్యవస్థ మీద ఎన్ని విమర్శలు లేవు. దురదృష్టవశాత్తు ప్రధాన మీడియాను సోషల్ మీడియా కబలించే రోజులు వచ్చాయి అని మాట్లాడారు జస్టిస్ ఎన్వి రమణ గారు. ఇది ఏ ఈనాడు సంస్థో, ఏ ఆంధ్రజ్యోతి సంస్థో, లేకుంటే ఏ ఇంకో మీడియా సంస్థ యాజమాన్యమో ఆవేదన చెందితే అర్థం ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాను సోషల్ మీడియా కబలిస్తోందని. మెయిన్ స్ట్రీమ్ మీడియాను సోషల్ మీడియా ఆక్యుపై చేస్తూ ఉంటే జస్టిస్ ఎన్వి రమణ గారికి ఎందుకు ఇంత బాధ కలుగుతోంది? నిజంగానే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాను సోషల్ మీడియా ఆక్యుపై చేస్తోంది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడో ప్రజలకు దూరం అయిందనే కదా అర్థం. ఈ సృష్టిలో ఏ వ్యవస్థ అయినా సాధారణంగా రాదు, ఒక కౌంటర్ గానే వస్తుంది. ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా కొందరు వ్యక్తుల చేతుల్లో చిక్కుకుపోయిన మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికలు, టీవీ ఛానళ్లు ఏకపక్షంగా సమాజం మీద తమ అభిప్రాయాన్ని రుద్దేస్తూ తమకు నచ్చని వాళ్ళని అణిచివేస్తూ ఉన్న సమయంలో వచ్చిందే సోషల్ మీడియా. సోషల్ మీడియా వచ్చిన తర్వాతనే ఇప్పుడు అందరికీ సమన్యాయం జరుగుతోంది. దీన్ని చూసి కొన్ని మీడియా సంస్థలకు కంటవింపుగా ఉండవచ్చు. గతంలో మేము చెప్పిందే వార్త, మేము రాసిందే నిజం అన్నట్టుగా అందరూ గుడ్డిగా నమ్మేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయిందే. సోషల్ మీడియా ఎప్పటికప్పుడు మా వార్తా కథనాల వెనుక ఉద్దేశాలని డీకోడ్ చేస్తోంది అన్న బాధ మీడియా సంస్థలకు ఉండవచ్చు. కానీ జస్టిస్ ఎన్వి రమణ గారికి ఎందుకు ఉంది? జస్టిస్ ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ, ఏ అంశం పైన ఇంకా డిబేట్ ఎక్కువ జరగాలి, 10 మంది అభిప్రాయాలు పంచుకునే వేదిక ఉండాలి అని ఆహ్వానించాలి. కానీ సోషల్ మీడియా చాలా ప్రమాదకరంగా మారిందని జస్టిస్ ఎన్వి రమణ గారు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాను సోషల్ మీడియా తినేస్తోంది, కబలిస్తోంది అంటున్నారు. మరి ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కొన్ని ఏకచక్రాధిపత్యం చెలాయిస్తూ మిగిలిన మీడియా సంస్థల్ని మింగేసినప్పుడు దాన్ని ఏమంటారు? అంటే చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెద్ద మాయ ఛేదించినట్టుగా పరిస్థితులు తయారవుతున్నాయా? ఇదే ఈనాడు పత్రిక దెబ్బకు ఉదయం పత్రిక మూతపడింది నిజం కాదా? రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం మీద పోరాటం చేసి ఒక పత్రికను మూయించడం కోసమే అది చేశారు అన్నది నిజం కాదా? రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధం మీద పోరాటం చేస్తూనే ఒక మీడియా సంస్థ తన సంస్థకు సంబంధించిన హోటళ్లలో లిక్కర్ సర్వ్ చేసింది నిజం కాదా? దానికి సమాధానం చెప్పండి అన్నప్పుడు మేము దాంట్లో ఒక పార్ట్నర్ మాత్రమే, మిగిలిన భాగస్వాములు ఒప్పుకోవాలి కదా అంటూ బుకాయించింది నిజం కాదా? సోషల్ మీడియా వేధింపులకు తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని ఎన్వి రమణ గారు చెప్తున్నారు. ఇది వాస్తవం కాదేమో ఇంకోసారి ఎన్వి రమణ గారు గౌరవప్రదంగా ఆలోచన చేసుకోవాలి. ఏ వ్యక్తికైనా, ఏ సమూహానికైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఫస్ట్ సోషల్ మీడియాలోనే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా లేనప్పుడు ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియాను అప్రోచ్ అవడమే పెద్ద ఛాలెంజ్. అప్రోచ్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఏ ఉద్దేశంతో బాధపడుతున్నారు, వీళ్ళని బాధ పెడుతున్న పార్టీ ఏది, ఆ పార్టీ నాయకులు ఎవరు, ఆ నాయకులు మనకు అనుకూలమైన వాళ్ళ అని చూసుకొని మరీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కథనాలు రాసేది, వార్తలు రాసేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ పార్టీ వాళ్ళకి సంబంధించి ఏ పార్టీ నాయకుల చేతులు అన్యాయానికి గురైనా డైరెక్ట్ గా బాధితులు సోషల్ మీడియా మీదకి వస్తున్నారు. ఆ తర్వాత అది విస్తృతంగా ప్రచారంలోనికి వస్తోంది. తిరిగి సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు ఇప్పుడు కాదు, గతంలోనే ప్రమాదానికి గురై. సాక్షాత్తు తెలుగు ప్రజలంతా ఆరాధ్య దైవంగా పూజించే ఎన్టీఆర్ఏ ఏ విధంగా సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు? కేవలం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉన్న కాలం కాబట్టే తన ఆవేదన చెప్పుకోవడానికి చివరకు క్యాసెట్ల రూపంలో పంపిణీ చేయాలనుకున్నారు. అదే ఆ రోజు సోషల్ మీడియా ఉంటే ఎన్టీఆర్కి ఆ దుస్థితి వచ్చేదా? సోషల్ మీడియా బ్లాక్ మెయిల్ కూడా వేదిక అవుతోంది అని కూడా మాట్లాడారు ఎన్వి రమణ గారు. ఉండొచ్చు, అలాంటి వ్యక్తులు కూడా ప్రతి చోట ఉండవచ్చు. అసలు యాజమాన్యాలే పెద్ద బ్లాక్ మెయిలర్లుగా మారిపోయినది నిజం కాదా? పత్రికలు, మీడియా అడ్డం లేకుంటే కొందరు వేల ఎకరాలు సొంతం చేసుకునే వాళ్ళ, వేల ఎకరాల్లో సామ్రాజ్యాలు నిర్మించుకునే వాళ్ళ, వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని విస్తరించుకొని ఉండేవాళ్ళ. అసలు బ్లాక్ మెయిల్ ఏంటి? ఎన్టీఆర్ ను గద్దె దింపడంలోనే మీడియా బ్లాక్ మెయిల్ ఉన్నది నిజం కాదా? తాను చెప్పినట్టు వినలేదని, ఆయన చెప్పినట్టు నేను ఆడలేదని రామోజీరావు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నాకు వ్యతిరేకంగా కుట్ర చేశారు అని ఎన్టీఆర్ గారే చెప్పలేదా? లక్ష్మీ పార్వతి గారు చెప్పలేదా? ఒక హోటల్లో 25 మంది కూడా లేకపోతే ఒక పత్రిక పని కట్టుకొని 100 మంది ఉన్నారు, 140 మంది ఉన్నారు, 150 మందికి వెళ్ళిపోయింది. ఇక ఆలస్యం చేస్తే మీకే ఆశాభంగం అంటూ ఎమ్మెల్యేలని గొర్రెల్లాగా ఒక హోటల్లోనికి తరిమింది ఒక మీడియా సంస్థ కాదా? అది బ్లాక్ మెయిల్ కిందికి రాదా? అది తన మీడియాను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి తన ప్రయోజనాలను సాధించుకునేందుకు, తన ప్రయోజనాలకు అడ్డంకుగా ఉన్న ముఖ్యమంత్రులనే కింద పడేసిన
చరిత్ర పత్రికలది కాదా? ఎన్వి రమణ గారు పాల్గొన్న కార్యక్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? రామోజీరావు గారు చీటీ రాసిస్తే వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తారు చంద్రబాబు నాయుడు అని పార్టీలో విస్తృతంగా ప్రచారం ఉండేది. దాంతో మేము 2009 ఎన్నికలకు ముందు, ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే మంత్రి పదవుల కోసం పైరవీలు చేసుకోవడానికి రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళామని చెప్పింది నిజం కాదా? అంటే ఏ స్థాయిలో అనుబంధాలు ఉండాలి ఒక రాజకీయ పార్టీకి, ఒక మీడియా సంస్థకి? ఇది సరైనదా? ప్రజాస్వామ్యానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు. సోషల్ మీడియా అన్నది వ్యక్తిత్వ హరణానికి వేదికగా మారిందని కూడా ఎన్వి రమణ గారు ఆవేదన చెందుతున్నారు. నిజం, అందులో కూడా నిజం. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత పద్ధతిగా ఉందా? ఈరోజు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నామే కానీ 90లోనే ఒక ముఖ్యమంత్రికి బట్టలు లేకుండా కార్టూన్లు వేసిన పత్రిక ఏది? ఆయన్ను, ఆయన సతీమణిని విచ్చలవిడిగా కించపరుస్తూ కార్టూన్లు వేసిన పత్రిక ఏది? కథనాలు రాసిన పత్రిక ఏది? సోషల్ మీడియా మీద ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వి రమణ గారు ఈ స్థాయిలో ఆక్రోశం వెళ్ళగక్కడం అన్నది మాత్రం ఆహ్వానించదగ్గ అంశం కాదు. ఒకవైపు సుప్రీంకోర్టే చెప్తోంది, సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పులు ఇస్తోంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, సోషల్ మీడియా మీద విపరీతమైన ఒత్తిడి కట్టడి సరికాదు అని పదే పదే చెప్తోంది. కానీ ఒక ఎన్వి రమణ గారు మాత్రం అందుకు భిన్నంగా ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇబ్బందులు వస్తే జస్టిస్ ఎన్వి రమణ గారు ఆవేదన చెందడం ఏంటి? గతంలో రాజకీయ పార్టీల వెనుక రౌడీలు ఉండేవాళ్ళు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అని చెప్తున్నారు. ఇది ఏ పార్టీకి అతీతం? అన్ని పార్టీలు సొంతంగా ఐటీడీపీని సొంతంగా పెట్టారు కదా, దాన్ని అక్కడే ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు కదా, ఒక పార్టీ తరఫున మీరు ఇలా ఐటీడీపీని నడపడం తప్పు. కొందరు యూట్యూబర్లు తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ భారతి గారిని రోజు రకరకాలుగా మానసికంగా హింసిస్తున్నారు కదా అసభ్యకరమైన కంటెంట్తో. అది తప్పు అని పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు కదా. ప్రతిపక్షం వైసీపీ నుంచి ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే ఎలాగో పోలీసింగ్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి విపరీతంగా ప్రయోగిస్తూ కట్టడి చేస్తూ ఉన్నారు, చేయవచ్చు. కానీ అధికార పార్టీనే స్వయంగా నడుపుతోంది కదా ఐటీడీపీని, అధికార పార్టీని అనేక మంది యూట్యూబర్లను నడుపుతోంది కదా, వాళ్ళు అసభ్యకరంగా కంటెంట్ పెడుతున్నారు కదా. మరి వాటికి డైరెక్ట్ గా అక్కడే ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్వి రమణ గారు సలహా ఇవ్వచ్చు కదా. అసలు సోషల్ మీడియా రాకపోతే కొన్ని వేల మంది ప్రతిభ ఉన్న వాళ్ళు ఎక్కడో మూల కూర్చోవలసి వచ్చేది. మీడియాలో కావచ్చు, వివిధ రంగాల్లో కావచ్చు. ప్రతి రంగంలోనూ మాఫియాలు తయారయ్యాయి. తాము, తమ చుట్టూ ఉన్న 10 మంది తమ వాళ్ళని మాత్రమే పైకి తీసుకురావాలనే వ్యవస్థలు తయారైన ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా రాకుంటే వేలాది మంది ప్రతిభ ఉన్న వాళ్ళు కనుమరుగై ఉండేవాళ్ళు. సోషల్ మీడియా ఉంది కాబట్టి సొంతంగా ఎవరి దయాదాక్షిణ్యాల మీద లేకుండా తమ నైపుణ్యంతో, తమలోని ప్రతిభతో అనేక మంది విరాజిల్లుతున్నారు ఈ సోషల్ మీడియాలో. అలాంటి వేదికను ఏకపక్షంగా నిందించడం ఎంతవరకు కరెక్ట్? అసలు లోపాలు లేని వ్యవస్థ ఏదుందో జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ దేశంలో చెప్పగలరా? లోపాలకు అతీతంగా నడుస్తున్న ఏ వ్యవస్థ ఉందో చెప్పగలుగుతారా? అయితే ఒకటి, సోషల్ మీడియాలో కూడా కొందరు ఉంటారు అసభ్యకరంగా, ఇష్టానుసారం, ఉచ్చ నీచాలు లేకుండా మాట్లాడడం, రకరకాలుగా కించపరచడం, ఇలా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిందే. అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, అంతవరకు డిస్ప్యూట్ లేదు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాను సోషల్ మీడియా కబలిస్తోంది అని ఎన్వి రమణ గారు చెప్పడం ద్వారా ఆయన బాధ మెయిన్ స్ట్రీమ్ మీడియా విరాజిల్లడం లేదే, మీడియా అన్నది అందరికీ సొంతం అయిపోతుంది, కొందరికి కాకుండా అన్న బాధ ఆయనలో ఉంది అన్న అనుమానాలు ప్రజల్లో కలిగే అవకాశం ఏర్పడుతుంది.